సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ కంద ఎగ్ పులుసు చేసుకుంటున్నామండి. దాని గురించి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. తర్వాత బాణాలు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకుని చక్కగా దాన్ని కాసేపు ఫ్రై అవనిస్తాము. ఫ్రై అయిన ఎగ్స్ ని తీసేసి దాంట్లో ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకున్నాము. అదేవిధంగా 2 పచ్చిమిర్చి చిలుకలు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని వేగనిస్తామండి. ఆనియన్ చక్కగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి కంద పీసెస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తాం. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాము. పులుసు కదండి, కారం పడుతుంది. ఈ లోపు నేను చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇది మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాక చింతపండు నుంచి తీసిన పూర్తి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనకి పులుసు ఎంత థిక్నెస్ కావాలి లేదా ఎంత థిన్ గా కావాలనే దాన్ని బట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇంకా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఇదే మూమెంట్ లో మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, పక్క తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత డ్రై